జైలుకు పోయేసొచ్చి నీ తండ్రి వయసులో ఉన్నాడే వాడికిచ్చి చెయ్యాలనుకుంటా ఉండారా? అవును, నా గొంతు కొయ్యాలని చూస్తున్నారు. ఓ అయితే వాణ్ణి పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? ఎలా ఇష్టపడతాను? చచ్చినా ఇష్టపడను. అవునా? అబ్బా, వయసు అయిపోయింది కదా, నడు నొప్పి ఎక్కువైంది. వాడిష్టం లేదంటున్నావు, పోనీ నన్ను చేసుకుంటావా? రే ముసలాడా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? చంపేస్తాను నిన్ను. నేను బాలాజీని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. బతికితే వాడితోనే బతుకుతాను, లేకపోతే చచ్చిపోతాను. బాలాజీయా? ఆడెవడు? నేను ప్రేమించినోడు. ఆహా, ఆడైనా మంచోడేనా? చాలా, కాకపోతే కొంచెం తిక్క. మరి ఆడనెందుకు పెళ్లి చేసుకోలేదు? మా అప్పకి ఇష్టం లేదు, వాడితో నా పెళ్లి చెయ్యను అంటున్నారు. అయితే ఓ పని చేద్దాం. ఏంటి? నా పేరు మన్మదన్, ఆ పేరు మార్చుకుని బాలాజీ అని పెట్టుకుంటా, నన్ను చేసుకో. బాలాజీ అన్న పేరున్నోన్నైనా పెళ్లి చేసుకున్న సంతృప్తి ఉంటది. రే ముసలుడు, నేను చంపేస్తాను. నా బాలాజీ బంగారం, వాడి పేరు నువ్వు పెట్టుకుంటావా? చంపేస్తాను నిన్ను. నన్ను పెళ్లి చేసుకుంటానంటావా? నీకెంత పొగరు? ముసలు సచ్చినడా, చచ్చే వయసులో పెళ్లి కావాలరా నీకు? ఏం చేస్తాం, సింత సచ్చినా పులుపు సావదు, మనిషి సచ్చేంత వరకు ఆశ సావదు. ఏదో ట్రై చేస్తున్నాను, ఓకేనా? మనిద్దరం పెళ్లి చేసుకుందామా? పొన్ను ఉండు ఉండు. నిజంగా నిన్ను చూసిన దగ్గర నుంచి నా గుండె లవ్ డబ్ అని కాకుండా లవ్ పూరి అని కొట్టుకుంటా ఉండదే. ఉండు పొన్ను, నేనిక్కడికి వచ్చిందే నా ప్రేమను చెప్పేదానికి. లవ్ యూ పూరి. వంగలేకపోతున్నా. విల్ యూ మ్యారీ మీ? నీకెంత ధైర్యం ఉంటే నాకు ప్రపోజ్ చేస్తావరా? నిన్ను పీక పిసికి చంపేస్తాను. నిన్ను చంపేస్తే నన్ను జైలుకి తీసుకెళ్లిపోతారు. అక్కడైనా నేను సుఖంగా ఉంటాను. ఈ పెళ్లి నుంచి తప్పించుకోవచ్చు. చంపేస్తాను. పో ఇక్కడి నుంచి. పోను, నా లవ్ యాక్సెప్ట్ చేయి. ఐ టు లవ్ యూ చెప్పు చెల్లుడి. చాక్లెట్ నలిపేద్దామే, నీకోసం కష్టపడి తీసుకొచ్చినా. ఏంటి? నేనెవరనుకుంటున్నావే? నీ బాలాజీ. ఏంటి? ఏం చేసేదా? నీకోసం కమలాసన్ మాదిరిగా ఇట్ట గెటప్పులు మార్చుకుని వచ్చినావు. నేనే కాదు, ఆడేసంలో వచ్చింది ఎవరో తెలిసినా? గోవింద్ గాడు. అవునా? మగాడికి వచ్చింది ఎవరో తెలిసినా? మీ సెల్లి గీత. అయ్యయ్యో. మరి ఇప్పుడు చెప్పవే పొన్ను, లవ్ యూ చెప్తావా లేదా? లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్. నన్ను కాపాడడానికి ఎవరు రారు అనుకున్నాను, వచ్చేశారు. నాకు ఇంకేం భయం లేదు. అది అలా సంతోషంగా నవ్వుతూ ఉండాలా. ఇందా తిను. అదేంటి నువ్వు తినకుండా నాకిస్తున్నావు? ముందు నువ్వు తిను. ముందు నీకు. అరే నువ్వు తిను. అట్టా కాదులే కాని ఇద్దరం ఒకే తూరి తినిపించుకుందాం. ఇప్పుడు చెప్పవే పూరి, ఈ ముసలాన్ని చేసుకుంటావా? చేసుకుంటా. ఐ లవ్ యూనే. నో, నా చిన్న కొడుకు కంత్రిగాడు ఆ రాజుపాండి చేతిలోంచి తప్పించుకున్నాడంటే ఆడిప్పుడు జాగ్రత్త పడిపోయి చాలా జాగ్రత్తగా ప్లాన్లేసుకుంటా ఉంటాడు. దానికి తోడు ఈ సాంబారు. ఈ సాంబార్కి పక్క వాయిద్యంగా నా కొడుకు గోవింద్ గాడు.
రకరకాల ప్లాన్లు వేసి ఈ పెండ్లి చెడగొట్టేదానికి ట్రై చేస్తా ఉంటారు. చెల్లాయ్, మనం ఉత్తిగా రాజపండే గాడిని నమ్ముకుంటే లాభం లేదు. అరే, చేతికందిన బాలాజీ గాడిని వదిలేశారంటే ఈళ్లే ఫ్యాషనిస్టులు, మొత్తం వేస్ట్ గాళ్ళు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంతేకాదు, ఆ రాజపాండి వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలా. మనతో అవసరం కాబట్టి చేతులు కలిపారు గాని అవసరమైతే మన పేకల మీద కత్తులు కూడా పెడతారు. ఇప్పుడు నటరాజన్ బుక్ అయ్యాడు చూడు, అట్లన్నమాట. అంతదాకా వస్తే మనం మాత్రం చూస్తూ ఊరుకుంటామా? పరిస్థితులు మనకి అనుకూలంగా ఉన్నంత వరకు చేతులు కలుపుతాం. ఎదురు తిరిగారనుకో చేతులు ఇరిచేస్తాం. మన జాగ్రత్తలో మనం ఉందాం. అసలు నా ఉద్దేశం ప్రకారం ఆ బాలాజీ గారు ఈ పాటికే పూరిని కలుసుకునే ఉంటాడు. దాన్ని పట్టుకుని నాకు దంతే మనకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నో, ఏంది నువ్వు మాట్లాడేది? దాన్ని పట్టుకుని బీగితే నిజం చెప్తుందా? దానికి ఇప్పుడు ప్రాణం కంటే ఆడిని పెళ్లి చేసుకోవడమే ఎక్కువ. ఎట్టి పరిస్థితుల్లోనో అస్సలు గుట్టు బయటికి రానియదో. అయితే వాళ్ళు ఎక్కడున్నట్టు ఇప్పుడు? ఇంత ఊళ్ళో వాళ్ళు ఎక్కడున్నారు అట్ట తెలుస్తుంది. అలవాటు ప్రకారం అతను చూడగానే అలా పలకరించాలనిపించింది. ఇందాకేదో చెప్పావు, నేను అస్సలు దొరకను, చాలా జాగ్రత్తగా ఉంటానని. గెటప్లో తెలియకపోయినా నీ మాటలతో దొరికిపెట్టేట్టుండవు. లేదు లేదు, టంగ స్లిప్ అయ్యేదాన్ని మేనేజ్ చేసా. జాగ్రత్తగా ఉంటా, నువ్వు కూడా జాగ్రత్త. ఓకే ఓకే, ఇట్రే పట్టుకో. వణకం కనకరత్నమ్మ, వణకం పాటి, వణకం ఏకాంబరం గారు. ఎవరా మీరు? నా చిన్న తంబి. చిన్నతంబా? ఆ, నా పేరు చిన్న తంబి. ఇది నా డార్లింగ్ పుష్ప. ఇవ్వు. జ్యూసులు తీసుకోండి. తీసుకోండి పాటి. అసలెవరు మీరు? ఇంతవరకు ఈ ఇంట్లో చూడలేదు. కొత్తగా దిగినట్టున్నారు. వీళ్ళ బంధువులా? అలాగే అనుకోండి. బంధువులు అనుకుంటే బంధువులు, కాకపోతే మేమిక్కడ పెళ్లి జరిపించడానికి వచ్చాం. ఏ పెళ్లి? అదే, ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు చేశారు కదా, ఆ పెళ్లి దగ్గరుండి జరిపించడానికి వచ్చాం. మీరు జరిపించేదేంది? ఆడు జరిపించుకోలేరా? పెళ్ళంటే సింపుల్ గా ఒక్కళ్ళు చేసే పని కాదు కదా. దానికి చాలా తతంగాలుంటాయి, భోజనాలుంటాయి, సరదా సందడి చాలా ఉంటాయి కదా. అవన్నీ చూసుకోవడానికి మేము వచ్చాం. ఓహో, వంట చేయడానికి వచ్చినారా? ఆ, వంట చేయడానికి వచ్చాం, పెళ్లి చేయడానికి వచ్చాం. జ్యూస్ ఎలా ఉందమ్మా? నేనే చేశాను. చాలా బాగుంది. మరి నేను? ఏంటమ్మా, ఎలా ఉన్నాను అని అడిగితే అలా చూస్తున్నావు? ఏం లేదు, నాకు ఇన్నాళ్లలో ఎప్పుడు అనిపించలా. నిన్ను చూస్తా ఉంటే నాకు కూడా ఓ కూతురుంటే బాగుండేది అనిపించింది. అయితే మీ కూతురే అనుకోండి, నన్ను ఆశీర్వదించండి. శుభం శుభం. అదేంటి, నా డార్లింగ్ ని మాత్రమే ఆశీర్వదించరు, నన్ను ఆశీర్వదించరా? నన్ను ఆశీర్వదించండి. రా పుష్ప. ఆశీర్వాదం ఆశీర్వాదం. థ్యాంక్స్ కనకరత్నం గారు. మీ నోటితో శుభం పలికేశారంటే ఇక మేము అనుకున్నదంతా చకచకా జరిగిపోతాయి. మీరనుకున్నదా? అదే, ఈ పెళ్లిలో ఏమేం చెయ్యాలనుకున్నామో అవన్నీ ఏ లోటు లేకుండా పర్ఫెక్ట్ గా చేసేయాలి కదా. చేసేయండి. మాకు కూడా దొరై పాండేకి పూరికి పెళ్ళైపోతే నెత్తి మీద తడుగొట్టేసుకుని హాయిగా ఉంటాం. మీరేమి కంగారు పడకండి పెద్దనాన్నగారు. పెదనాన్న? అవును, మిమ్మల్ని చూస్తుంటే అచ్చం మా పెదనాన్నలాగే ఉన్నారు. మీకేంటి, మీ నెత్తిన తడిగుడ్డేయాలి అంతే కదా. ఆ తడిగుడ్డ వేసే పూచి నాది. సరే, మధ్యాహ్నం వేడి భోజనాలు ఏం కావాలో చెప్పండి, అన్ని వండేద్దాం. అసలు ఏ లోటు రానియంగా. నేను చెప్తా. చెప్పండి. పీతల ఎగురు, రొయ్యల వేపుడు, ఆ చికెన్ 65 ఉంటదే, అవి చెయ్యండి. అట్నే ఏట మాంసం తెప్పించి మంచిగా బిర్యానీ వండండి.
చెల్లాయ్, నాకెందుకు అనుమానంగా ఉండదు. ఈ సాంబారు నీ కొడుకు ఓసారి మాయానంద స్వామి వేషాలు వేసుకుని మన దగ్గర 15 లక్షలు మోసం చేశారు. ఇప్పుడు మన కళ్ళు గప్పి వాళ్ళేమైనా మారు వేషాలు వచ్చారంటావా? ఇప్పుడు వచ్చింది వాళ్ళే అయి ఉంటారా? చిచ్చి, వాళ్ళని చూస్తే అలా ఏం అనిపించడం లేదు. వాళ్ళు మారువేషం వేస్తే నేను కనిపెట్టలేనా? నా కొడుకు మొక్కను నాకు తెలీదా ఏంది? నమ్మేదానికి లేదే. అప్పుడు నీ కొడుకు మారు వేషం వేసుకుని దాంతో పాటు గడ్డాలు మీసాలు పెట్టుకుని ఉన్నాడు. గుర్తుపట్టావా ఏంటి? ఇదిగో ఆ సాంబారే చేస్తుంది. హలో హలో అత్తా, ఏంటి రాజపాండే ఇంట్లో దిగేసినట్టున్నారు? ఓ, నీకప్పుడే విషయం తెలిసిపోయిందా? మేము వచ్చిన సంగతి కూడా నువ్వు ఆరాధిస్తా ఉండవు. మరి మిమ్మల్ని టైట్ గా ఫాలో చేస్తున్నాను కదా. అసలు మీకు అడ్రస్ చెప్పింది నేను కదా. మీరెళ్లారో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. అసలు ముందు నువ్వెక్కడున్నావో చెప్పవే, నీ అంతు తేలుస్తా. అబ్బా, అడ్రస్ చెప్పినంత తేలిగ్గా నేనెక్కడున్నానో చెప్పేస్తానా ఏంటి? నేను గాలి లాంటి దాన్ని. అన్ని చోట్ల అలా తిరుగుతూ ఉంటా. మీ కళ్ళ ముందు తిరుగుతుంటాను, మీ కంటికి కనబడకుండా తిరుగుతుంటాను. పూరి బాలాజీలకి పెళ్లి చేసేంత వరకు మీకు అస్సలు చిక్కనుగా. ఎట్టా చిక్కవో నేను చూస్తానే. చూద్దాం అత్తా. నేను చెప్పాను కదా, మీ దగ్గర నా డబ్బులు ఎలా రాబట్టానో, బాలాజీని ఎలా తప్పించేటట్టు చేశానో, అలాగే పూరి బాలాజీలకి పెళ్లి కూడా జరిపిస్తాను. ఓకేనా అత్తా? చేస్తావా? చూస్తానే. ఆ రెండు విషయాలు చేసినంత తేలిగ్గా నువ్వీ పెళ్లి చెయ్యలేవు. అందాక వస్తే నీ పీక తెగ్గోసేదానికి కూడా రెడీగా ఉండా. ఓకే అత్తా. పీకలు తెగ్గొస్తారో, దగ్గరుండి అక్షింతలేసి ఆశీర్వదిస్తారో నేను చూస్తానుగా. చూద్దామే, చూద్దాం. ఓకే అత్తా, ఆల్ ద బెస్ట్. మాకు కొన్ని పనులున్నాయి, తర్వాత మళ్ళీ టచ్ లోకి వస్తా. బాయ్, టేక్ కేర్. ఏమంటుంది? అదే, అది మనం ఇక్కడికొచ్చామని తెలుసుకుని ఫోన్ చేసింది. ఓహో, అయితే నా అనుమానం కరెక్ట్ కాదన్నమాట. వీళ్ళెక్కడో బయట ఉన్నారన్నమాట. వీళ్ళు ఏ రూపంలో ఎట్టొస్తారో మనం జాగ్రత్తగా చూస్తుండాలా. మన అందంతో ఎట్టయినా పుష్పని లైన్ లో పెట్టేయాలి. ఎత్తునే పెరుగు ఉందాంగో పుష్ప ఎంత. అమ్మా. హాయ్ మామ్స్. ఎవడ్రా నీకు మాంసు? నీయే మామ్స్. ఆమా ఉన్ పేరెన్నా? మన్మదన్. ఏంది మన్మదనా? ఆ, అసలు నీ బాడీకి నీ మన్మదన్ పేరుకి ఏమైనా సంబంధం ఉండదా? ఒరేయ్, ఇది పైకి చూసేదానికి ఓల్డ్ బాడీ కానే లోపల స్టీల్ బాడీరా. అవునులే మామా, కరెక్టే. లేకపోతే పుష్ప కంచులాగా పుట్టుంటదా? అబ్బబ్బబ్బబ్బా, అవును. పుష్ప ఏది? ఒరేయ్, నా కూతురుతో పెట్టుకుంటే ఫైర్ అయిపోతావురా, ఫైరు. నేను నీ కూతుర్ని చూసిన కాడి నుంచి నేనవుతున్నాను మామ ఫైరు. అది సరే, నువ్వేంది మెట్ల కాడి నుంచి దిగొస్తున్నావు? పైన ఏం పని? ఆ, ఇల్లంతా ఒకసారి చూసుకోవాలి కదా, అందుకే తిరిగి చూస్తున్నా. నువ్వు 10 అడుగులు వేయటానికి అరగంట పట్టుద్ది. నువ్వు ఇల్లంతా చూసేసరికి పెళ్లి అయిపోద్ది. వంట ఎప్పుడు చేస్తావు? ఆ, వంట నేనెందుకు చేస్తానురా, చేసేవాళ్ళు చేస్తారులే, కానీ నువ్వు పని చూసుకో. ఆడేంటి ఆరిపోయిన కొలిమిలా చల్లగా పడున్నాడు. అదే కదా కనుక్కుంటా. అబ్బో, అయ్యో. ఫాలో మీ. అమ్మో. దొరయ్, ఏంటంత దీనంగా కూర్చున్నావు? నేను పూరిని లవ్ చేస్తా ఉండా. అమ్మా, అయితే పోయి లవ్ చెప్పు. కానీ పూరిని చూస్తా ఉంటే నన్ను లవ్ చేసేటట్టు లేదే. అయితే ఇంకో పిల్లని చూసి పెళ్లి చేసుకో. లేదు, నాకు పూరియే కావాలా. హోటల్కు పోయి పూరి అడిగితే ఇష్టమైన పూరి లేనప్పుడు మాడిపోయిన మసాలా దోశ అడ్జస్ట్ అవ్వట్లే, అట్నే ఇంకో పిల్లతో అడ్జస్ట్ అయిపో. మ్హూ.
నాకు పూరియే కావాలా. అట్ట మొండిగా ఉంటాయి అట్ట నాయనా. సరే నేను ఒక ఐడియా చెప్తా చేస్తా. చెప్పు చెప్పు. అబ్బా ఇదిగో ఈ పువ్వుతో నీలో ఓకే అయిపోతుంది. ఏంది? పువ్వుతో లవ్ ఓకే అయిపోతుందా? అవునరా, అసలు ఈ పువ్వుతో కాని పనే లేదు. ఈ పువ్వుని చెవిలో పెట్టావనుకో అది మోసం. ఎవరైనా పెద్దాళ్ళని కలిసినప్పుడు పువ్వు ఇచ్చావనుకో అది పాసం. అదే శవం మీద పెట్టావనుకో అది సంతాపం. అదే అమ్మాయి చేతికి ఇచ్చావనుకో అది లవ్. ఒక్క పువ్వుకి ఇన్ని మీనింగ్లా? ఆ, ఇప్పుడు ఈ పువ్వు పట్టుకుని పూరిని అలా చూస్తూ ఒక రొమాంటిక్ లుక్ ఇవ్వాలి. ఏది ఒక రొమాంటిక్ లుక్ ఇవ్వు. ఏంట్రా ఫేసు? తాత 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 ఏం తట్ట పరిగెడతా ఉండారు? రొమాంటిక్ లుక్ ఇవ్వమంటే అంత రోతగా లుక్ ఇచ్చావేంట్రా సామే? రొమాంటిక్ లుక్ అంటే అట్ట కాదు, నేను చూపిస్తాను చూడు. ముమ్ము ఏది చెప్పు. కర్మరా సామి, పంది కుడి తాగినట్టుంది. సరే ఇప్పుడు నువ్వు పూరికి పువ్విచ్చి ఎట్టా లవ్ చెప్పాలో చెప్తా. ఇప్పుడు నేను దొరై పాండి. మరి నేను? ఇదిగో ఇట్ట మధ్యలో దూరమంటే నాకు మూడవ అయిపోద్ది. ఐడియాలు రావు నాకు. ప్లీజ్ 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 చెప్పవా? పోడా. ఆ, ఇప్పుడు నేను దొరై పాండి. ఈ పువ్వుని ఇలా పట్టుకుని రొమాంటిక్ గా తిరిగి ఐ లవ్ యూ పూరి. థ్యాంక్ యూ వెరీ మచ్. దొరై దొరై ఇప్పుడు పూరి పువ్వు తీసుకుంది కదా, అది నా దగ్గర నుంచి కాదు నీ దగ్గర నుంచి. ఎందుకంటే నేనే కదా దొరై పాండి. ఇప్పుడు నన్ను చూసి నవ్వింది కదా, అది నన్ను చూసి కాదు నిన్ను చూసే. ఎందుకంటే నేనే కదా దొరై పాండి. నీలో ఓకే అయిపోయినట్టే. దొరే వీడు పువ్వు ఆ పిల్ల చేతికి ఇవ్వలా, నీ చెవులో పెట్టాడు. ఆ పిల్ల ఏంది నీకన్నా ముసలోడు నయం అనుకున్నదే ఏంది? వాడికి థ్యాంక్స్ చెప్పేసి నవ్వుతూ సిగ్గుపడుతూ వెళ్ళిపోతా ఉంది. చూస్తా ఉంటే ఈ ముసలోడు తాళి కట్టేలా ఉన్నాడు. ఆ? బా, ఈ మేకప్ వేసుకుని టచ్ అప్ చేసుకునేదానికి గంటలు గంటలు టైం పడుతున్నది. ఆడవాళ్ళ అవస్థ ఇప్పుడు కానీ తెలియలే నాకు. ఏదేమైనా ఆడవేషం వేశాక ఆడవాళ్ళ మీద కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. ఓహ్, ఏమో అనుకున్నాను కానీ మనం ఆడవేషంలో కత్తి మాదిరి అనడం. ఏ బేబే, అబ్బా హే ఏంటిది? సైట్ కొడుతా. పాడు. నిన్నిలా చూస్తుంటే పాడాలనే ఉంది. నిన్ను చూస్తుంటే కుళ్ళొచ్చేస్తుంది. ఆడవేషం వేస్తే నువ్వు నాకంటే అందంగా ఉన్నావు. అట్నా? ఈ పాడు సమాజం ఒక అందమైన ఆడదాన్ని తెగ టీస్ చేస్తుందమ్మా. ఓయ్, ఏంటి మరి ఓవర్ చేస్తున్నావు? మరి నాకు నువ్వు సైట్ కొట్టొచ్చా? కొట్టచ్చు. నేను సైట్ కొట్టకపోతే ఎవరు కొడతారు? కొత్తలా ఉన్నావు. ఏంటా మాటలు? ఏం చేస్తాం, మీ మగాడి వేషం వేసిన తర్వాత మాటలన్నీ మారిపోయాయి. చిప్పో నిజం. అబ్బబ్బబ్బబ్బా, ఏ ఉన్నావో తెలుసా?
నిజంగానే అందంగా ఉన్నాను కదా. ఇందాక అమ్మ నన్ను చూస్తుంటే తనకు కూడా కూతురుంటే బాగుండు అనిపించింది అనింది కదా. అప్పుడు చాలా బాగా అనిపించింది అబ్బా. ఆ వేషంలో ఉండేది తన కొడుకేనని తెలియకపోయినా అమ్మగా తను నాకు కనెక్ట్ అయింది చూసావా, ఆ ఎమోషన్ నాకు బాగా అనిపించింది. ఇంకో విషయం తెలుసా, చిన్నప్పుడు మా అమ్మ నాకు గుండు చేయించడానికి ముందు జుట్టు బాగా పెరిగి ఉంటుంది కదా, అప్పుడు నాకు 2 జాడలు వేసి పిలకలేసి పువ్వులు పెట్టి అమ్మాయి డ్రెస్ వేసి ఫోటోలు కూడా తీసి పెట్టింది తెలుసా. అవునా, మరి చెప్పనే లేదు. అబ్బా ఆ ఫోటోలు నీ కంటపడితే నన్ను నేర్పిస్తావని దాచిపెట్టేశానుగా. చిన్నప్పుడు ఆడవేషంలో దిగిన ఫోటోస్ దొరకపోతే ఏంటి, ఇప్పుడు దొరికావుగా ఆడవేషంలో, ఇప్పుడు తీస్తా ఫోటోలు. హే మనిద్దరం సెల్ఫీ. ఎహె, ఇవన్నీ స్వీట్ మెమరీస్. బాలాజీ పెళ్లి చేయడానికి మనం ఎన్ని తిప్పలు పడ్డామో రేపు తనకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళతో చెప్పుకోవడానికి కావాలిగా. కరెక్టా కరెక్టా, కానీ కానీ తీసుకో. ఏ అమ్మాయిల నుంచో